ప్రశాంతంగా ఉంటదనమాట. మనకి ఎన్ని బాధలున్నా, ఎంత చిరాకుగా ఉన్నా ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎంత బాధగా ఉన్నా, ఎంత చిరాకుగా ఉన్నా ఒక మంచి గుడనే కాదు, ఏ గుడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఆ ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తామనమాట. అలాంటిది ఇంత పెద్ద గుడి ఇంత బాగుంది అసలు. అంటే మాకు చాలా బాగా అనిపించింది. ఒక మంచి అనుభూతిని చెప్పుకోవాలి ద్రాక్షారామం చూడడం. నెక్స్ట్ ద్రాక్షారామం గుడి చుట్టూరా గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ ఒక నాగదేవత గుడి కూడా ఉందన్నమాట. ఒక చెట్టు చుట్టూరా నాగదేవత విగ్రహాలు చెట్టుకి పెట్టడం జరిగింది. సహజంగా మనకి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక దోషం ఉంది అని అనడం అది కామన్. సో నాగదోషాలు అవి కొంతమందికి ఉంటాయన్నమాట. అలాగా ఇక్కడ ద్రాక్షారామం వచ్చిన ప్రతి ఒక్కరు ఈ నాగదేవత గుడిని కూడా దర్శించుకుంటారు. ఆ చెట్టు చుట్టూరా నాగదేవత విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ చెట్టు మధ్యలో కూడా ఒక లింగం ప్రతిష్ఠించబడింది. ఆ లింగానికి కూడా మంచిగా పూజలు చేస్తారు. ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయని అంటారు. సో ఇట్స్ ట్రూత్ అన్నమాట. మనకి జరిగినా జరగకపోయినా హిస్టరీని నమ్ముతున్నాం, ఇప్పటి వరకు నమ్మేం కాబట్టి మన ఇండియా చాలా బాగుంది. ఇలాంటి ఇంత మంచి గుడులు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ వుడ్ బి అ డెవలప్డ్ కంట్రీ. నెక్స్ట్ అలా ద్రాక్షారామం అంతా గుడి చుట్టూ తిరిగాము. చాలా బాగా అనిపించింది. వర్షం పడుతున్నా మాకేం పెద్దగా చలి అటువంటిది ఏం లేదనమాట. ఎందుకంటే సరదా, గుడిలు చూడాలి, దర్శనాలు చేసుకోవాలి అని ఒక చిన్న సరదా అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది గుడులన్నీ చూడడం. మెయిన్ ద్రాక్షారామం దర్శనం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అందరూ, వాడపల్లి కూడా చూడాలని. వాడపల్లి దర్శనం అనుకోకుండా ర్యాలీలో ఉన్న ఒక మంచి గుడిని కూడా చూసాము. అందరూ గోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ 3 గుళ్ళు మాత్రం అస్సలు మిస్ చేయకండి, చాలా బాగున్నాయి. ద్రాక్షారామం గుడి యొక్క హిస్టరీ చాలా పెద్దది ఉంది. కిందని చీకటి కోణం అని ఒకటి ఉంటుంది, అది కూడా చూడండి. మేము కూడా అక్కడ కిందనున్న చీకటి కోణాన్ని చూసాము. అక్కడైనా మాణిక్యాంబ అమ్మవారిని కూడా చూసాము. నెక్స్ట్ ఇలా ఈ గుడి నాగదేవత గుడిని, కాలభైరవ స్వామి గుడిని కూడా చూసాము. మా నెక్స్ట్ సోర్స్ ఏంటంటే రాజమండ్రిలో నిడదవోలు అనే ఊర్లో మాకు చుట్టాలు ఉన్నారనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఆడబడుచు ఉన్నారనమాట అక్కడ. ఆవిడ్ని చూద్దామని అసలు మేము రాజమండ్రి బయలుదేరాం. ఇలా చుట్టూరా ఉన్న కొన్ని ప్లేసెస్ కూడా చూసాము. ఆవిడ చాలా ఓల్డ్ అయిపోయారనమాట. ఆవిడ మన దగ్గరికి రాలేరు కదా, పెద్దవాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా మనమే వెళ్ళాలి అని ఆలోచించి మా మావయ్యలు, మేము, దొడ్డ అందరినీ మా అమ్మమ్మ వాళ్ళందరూ తీసుకెళ్ళారు అక్కడ ఆవిడ్ని చూడ్డానికి అని. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం రాజమండ్రి కాంప్లెక్స్లో నిడదవోలు బస్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాము. అదేంటో కానండి, మనం వెయిట్ చేసినప్పుడే బస్సెస్ ఏవి రావు, అది మరి ఏమో తెలియదు. మనం ఏ బస్కి అయితే వెయిట్ చేస్తున్నామో ఆ బస్ లేట్ అయిపోతుంది. మిగిలిన బస్సెస్ అన్నీ వచ్చి వెళ్ళిపోతాయి కానీ ఆ ఒక్క బస్ మాత్రం రాదు. సో అందుకు చూడండి మొహాలందరివి బాగా నీరసం అయిపోయాయి ఒక్కరోజు తిరిగి వచ్చేసరికి. ఫుల్గా వర్షం ఒకటి కదా, బురద అదంతా అయిపోయింది. నెక్స్ట్ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ స్టే చేసాము. ఆవిడ్ని కూడా చూసాము. అంత ఓల్డ్ ఆవిడ దగ్గరికి ఎప్పుడైనా మనమే వెళ్ళాలన్నమాట. పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే మనందరికీ చాలా మంచి జరుగుతుందని అనుకుంటాం. వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుందండి. నిడదవోల్లో ఇండివిజువల్ హౌస్ చుట్టూరా మంచి ప్లేస్ ఉంది. ఆ ఇల్లు వీడియో క్యాప్చర్ చేయడం అవ్వలేదు, ఇలా కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేశాను, అవే పెడుతున్నాను. అక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అందరం కాఫీలు తాగుతున్నాం, ఫ్రెష్ అయ్యాము. ఆవిడేనండి మా ముత్తమామ గారు, అంటే మా అమ్మమ్మ గారి ఆడబడుచు, మా తాతయ్య గారి అక్క అన్నమాట, సొంత అక్క. సో అంత పెద్ద వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా ఆవిడ దగ్గరికి రాక వస్తాం కదా, మార్నింగే మాకు రత్నాచల్ ట్రైన్ ఉందన్నమాట. ఆ ట్రైన్కి వెళ్ళాలని చెప్పి టిఫిన్స్ అవి రెడీ చేసుకొని బయలుదేరుతున్నాము. రాక అంత పెద్ద ఆవిడ దగ్గరికి అందరం కలిసి వచ్చేసరికి ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఆ హ్యాపీనెస్ చూడ్డానికి అసలు అందరం వెళ్ళడం జరిగింది. రత్నాచల్ ట్రైన్ 7:35కి నిడదవోలు. సో ఆ రోజు ఆ ట్రైన్ కూడా డిలే అయింది, 8కి వస్తుందంట. అందుకు స్టేషన్లో అందరం వెయిట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ అది చాలా బాగా జరిగింది అని రివ్యూ మాట్లాడుకుంటున్నారు అందరూ. ఎంతైనా ఫ్యామిలీతో వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వెళ్తే అంత హ్యాపీనెస్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. నిడదవోలు స్టేషన్ అనమాట, అది కూడా చాలా చిన్నదేం కాదు, నిడదవోలు జంక్షన్ కూడా పెద్దదే ఉంది. ఇంకా రెనోవేషన్ అవుతోంది స్టేషన్ కూడా. సో లక్కీగా మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చింది నిడదవోలులో. 7:35 అయింది అప్పటికి ట్రైన్, అప్పటికి వచ్చేసేయాలి ట్రైన్, కానీ రాలేదు, లేట్ అయిపోయింది. అక్కడ చెప్పాను కదా నిడదవోలులో ఒక మామగారు ఉంటారు అని చెప్పేసి, వాళ్ళ కూతురు అల్లుడు అనమాట, వాళ్ళ దగ్గర ఉంటున్నారు ఆవిడ. వాళ్ళిద్దరూ ఒక చిన్న పనొచ్చి హైదరాబాద్ వెళ్ళారు. పెళ్ళి ఉందన్నమాట వాళ్ళకి, దగ్గర వాళ్ళ పెళ్ళి ఉంది, అది విజిట్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళారు. సో వాళ్ళు కూడా అదే మార్నింగ్ 7 o'clockకి రాజమండ్రిలో ట్రైన్ దిగారు. ఇంకా మమ్మల్ని చూడాలని చెప్పి చాలా హడావిడిగా వచ్చేసారనమాట నిడదవోలు స్టేషన్కి. 7:45 అలా అయ్యేటప్పటికి వాళ్ళని కూడా అక్కడ చూడడం చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అసలు మిస్ అయిపోతారు అనుకున్నారు అందరూ వాళ్ళని చూడడం. రాక వెళ్తాం కదా, అలా అందరినీ ఒకసారి చూడాలని అనుకున్నాము. సో వాళ్ళు కూడా నిడదవోలు స్టేషన్కి మమ్మల్ని చూడడానికి చాలా ఫాస్ట్గా వచ్చారనమాట. వాళ్ళు కూడా చాలా, అంటే పెళ్ళిలో టైర్డ్ అయిపోయి ఉంటారు, ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని మేము ఫోర్స్ చేయలేదు. అయినా వాళ్ళు అసలు ఎటువంటి టైర్డ్నెస్ లేకుండా మమ్మల్ని చూడడానికి, కేవలం మమ్మల్ని చూడడానికి, ఎక్కడ మేము ట్రైన్ ఎక్కిపోతామో అన్న టెన్షన్తో నిడదవోలు స్టేషన్కి వచ్చారు. అలాగా అందరినీ అక్కడ చూడడం మంచి హ్యాపీగా అనిపించింది. హ్యాపీ టీయర్స్ అనమాట. ఆవిడేనండి, చెప్పాను కదా మా అమ్మమ్మ గారి ఆడబడుచు కూతురు అనమాట. ఇతను వాళ్ళ అల్లుడు, వాళ్ళ కొడుకు. సో అందరినీ అక్కడ హ్యాపీగా కలిసాము. మేము రాజమండ్రి వెళ్ళిన పర్పస్ అక్కడ కంప్లీట్ అయింది అన్న సాటిస్ఫాక్షన్తో ట్రైన్ ఎక్కుతామన్నమాట ఇప్పుడు అందరం. ఎందుకంటే ఓ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోతుందండి, అసలు వెళ్ళి చూడడం అవ్వలేదప్ప అని. సో అందుకు ఇప్పుడు వాళ్ళని కూడా కంప్లీట్గా చూసేసాం కాబట్టి కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో ఇంకా మేము ట్రైన్ ఎక్కుతాము. అలా హ్యాపీగా అందరం ఒక 5 నిమిషాలు మాట్లాడుకునే లోపు మాకు రత్నాచల్ ట్రైన్ వచ్చింది. అది ఎక్కుతున్నాం అనమాట. రత్నాచల్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ కాకుండా రత్నాచల్ అయితే కరెక్ట్గా టైంకి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం, కానీ అది కూడా లేట్లోనే ఉంది బండి. సో తెలిసిందే కదా, రత్నాచల్ ట్రైన్లో జనాలు బోల్డంతమంది ఉంటారు, రిజర్వేషన్ నాన్ రిజర్వేషన్ వాళ్ళు. మేము వెళ్ళి మా సీట్స్ చూసుకొని మా సీట్స్లో ఎవరైనా కూర్చుని పోతే వాళ్ళని చేసేసరికి 10 నిమిషాలు పట్టింది అందరం సెట్ అయ్యేసరికి. అక్కడ మా అత్తమ్మ అందరికీ బ్రెడ్ జామ్ ఇచ్చారనమాట, స్నాక్స్. ట్రైన్లో టైంపాస్ యాపిల్స్, బ్రెడ్ జామ్ అలాగా. మా మావయ్యలు ముగ్గురు కూడా అసలు తిండికి ఎక్కడా లోడ్ చేయరనమాట. వాళ్ళతో క్యాంప్ వెళ్ళామంటే అలా ఇంకా తింటూనే ఉంటాము. ఎక్కడ ఏది కనిపించినా తినడానికే కదా, పర్లేదులే అని చెప్పేసి ఖర్చు పెడతారు. హ్యాపీగా ఉంటుంది అలాంటి విషయాల్లో మాత్రం. ఎక్కడ ఎటువంటి లోటు చేయకుండా హ్యాపీగా క్యాంప్ జరుగుతుంది. ఇంకా రాజమండ్రి అంటేనే ఫుల్ గ్రీనరీ. ఇంకా నిడదవోలు అది దాటి వచ్చేస్తుంటే రాజమండ్రి అయిపోతుంది, గోదావరి అయిపోతుంది. సో అలాగా మా క్యాంప్ జరిగింది. నెక్స్ట్ మేము వైజాగ్ స్టేషన్లో దిగి కాంప్లెక్స్కి బస్ ఎక్కామన్నమాట. ఇది వైజాగ్ కాంప్లెక్స్. వైజాగ్ నుంచి విజయనగరం మా పెద్ద మావయ్య, అమ్మమ్మ, చిన్న మావయ్య వాళ్ళు విజయనగరం వెళ్ళిపోవాలి. మేము తెగర్పోల్స్లో దిగిపోవాలి. మేము అంటే నేను, ఎవరబ్బా ఇంతలా గలగల వాగేస్తున్నారు, ఈ వీడియోకి ఈవిడ వాయిస్ ఓవర్ ఇచ్చారు, ఎవరు సడన్గా వాయిస్ మారింది అని మీరు అనుకోవచ్చు. నేను మీకు ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే ఆవిడ చిన్న ఆడబొడుచు కూతురునమాట. మా అమ్మమ్మ గారి ఇంటికి ఏకైక ఆడపిల్లని. సో నాకు కూడా ముద్దు ఎక్కువే అక్కడ. ఆ బస్ స్టేషన్లో లంచ్ చేసేసి మా
విస్సు మావయ్య అంటే మా పెద్ద మావయ్యకి చిన్న మావయ్యకి మధ్యలో ఇంకొక మావయ్య ఉన్నారు. అతనేమో వచ్చి వాళ్ళ వాళ్ళు గోపాలపట్నంలోనే ఉంటున్నారు. అతను అక్కడికి వెళ్ళిపోయారు. మేము విజయనగరం బస్ ఎక్కేసాం. దారిలో మేము తెగర్పల్స్లో దిగిపోయి మిగిలిన వాళ్ళు అంటే అమ్మమ్మ, చిన్న మావయ్య, పెద్ద మావయ్య ఫ్యామిలీ వాళ్ళంతా విజయనగరం వెళ్ళిపోయారు. మాకు ఈ క్యాంప్ చాలా బాగా జరిగిందండి. హ్యాపీగా అందరం క్యాంప్ చూసుకుని ఇళ్ళకు కూడా హ్యాపీగా చేరుకున్నాం. ఇంట్లో వెళ్ళేటప్పుడే దండం పెట్టుకున్నాం, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. అలాగే జరిగింది. సో అందరూ